వెల్కమ్ టు కీటాక్స్. హామీ బారెడు అమలు మూరెడు అనే మాట ఎప్పుడైనా విన్నారా? ఏపీలో మహిళలందరూ ఇప్పుడు ఇదే టాపిక్ మీద మాట్లాడడం కనబడుతోంది. ఎందుకు అంటే రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లేందుకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాము అని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు జిల్లాకే పరిమితం చేయడం హామీ బారెడు అమలు మూరెడే కదా అని ప్రతి మహిళ మాట్లాడుతూ ఉన్నారు. పైగా ఇందులో ఇంకో కాన్ఫ్లిక్ట్ ఏంటంటే మీడియాలోనూ మిగతా నాయకులందరూ ఇచ్చిన హామీలే అమలు చేస్తున్నాము అంటూ మిస్లీడింగ్గా వాస్తవాల్ని కప్పిపుచ్చేలాగా మాట్లాడుతున్న తీరు మరింత మంట పుట్టిస్తోంది. అసలు చంద్రబాబు ఏం చెప్పారో, ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు విషయంలో ఏం చేస్తున్నారో డీటెయిల్డ్గా చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్. ఎన్నికల ముందు భారీ స్థాయిలో హామీలు ఇచ్చేయడం, గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత కుదింపులు మదింపులు కత్తిరింపులు పేరుతో హామీల అమలు విషయంలో కొర్రీలు వేయడం చంద్రబాబుకి ముందు నుంచి అలవాటే. ఇది ఏపీకి కూడా తెలుసు. 2014-19 మధ్యలో రుణమాఫీ చేస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా ఫిల్టరేషన్ చేసేసి రుణాల్లో కేవలం 30-40% మందికి మాత్రమే వర్తించేలాగా నిబంధనలు తీసుకురావడంతో పాటు ఆ 30-40% మందికి కూడా పూర్తిగా మాఫీ చేయకుండానే 5 ఏళ్ల కాలం గడిపేయడాన్ని ఏపీ చూసింది. ఇప్పుడు సూపర్ 6 విషయంలో కూడా కొత్త ఫిల్టరేషన్స్ ఇలాగే వస్తున్నాయి. ఇప్పుడు సపోజ్ మహిళలకి ఉచిత బస్సు విషయాన్ని తీసుకోండి. బస్సులు ఆల్రెడీ ఆర్టీసీ తిప్పుతూనే ఉంది, మహిళలు కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. మరి ఎందుకు వెయిట్ చేసినట్టు ఈ హామీ అమలు చేయడానికి అని చాలా మందికి సందేహం. ఆఖరికి పక్కనున్న తెలంగాణలో హామీల అమలు విషయంలో అరాకొర ట్రాక్ రికార్డు మాత్రమే ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఈ ఉచిత బస్సు హామీని అధికారంలోకి రాగానే అమలు చేశారు. కానీ ఏపీ మాత్రం అలా చేయలే. ఎందుకు అంటే దానికి ఒకటే కారణం, ఇదిగో అమలు చేస్తాం, అదిగో అమలు చేస్తాం అంటూ డెడ్ లైన్లు పెట్టి దాని మీద పబ్లిసిటీ చేస్తూ ఉంటే ప్రజల్లో దాని మీద చర్చ జరగడానికి స్కోప్ ఉంటుంది. తర్వాత మరీ ముఖ్యంగా కొంత టైం వెసులుబాటు దొరుకుతుంది. అంటే అమ్మఒడి విషయంలో 1 సంవత్సరం పాటు ఇవ్వకుండానే గడిపేసినట్టుగానే ఇప్పుడు ఉచిత బస్సు హామీ విషయంలో కూడా ఈ 16 నెలల కాలంగా సాగదీత అనేది కంటిన్యూ అవుతోంది. తీరా ఇప్పుడు అమలు విషయానికి వచ్చేసరికి జిల్లాలో మీరు ఎక్కడైనా తిరగచ్చు అని చంద్రబాబు చెప్పడం చూస్తూ ఉన్నాం. జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా చూశారుగా. కానీ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఏం ప్రచారం చేసిందో ఒక్కసారి చూస్తే గనక ఇప్పుడు చెబుతున్న దాంట్లో నిజం లేదు అనే విషయం మనకి అర్థమైపోతుంది. కూటమి ప్రభుత్వం రాగానే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బస్సు ప్రయాణం ఉచితం. చూశారుగా ఆ ఇల్లాలు ఏం చెప్పిందో. అంటే ఎక్కడైనా తిరగచ్చు మీరు అని ఆశ పెట్టి ఇప్పుడు కేవలం జిల్లాకే పరిమితం చేయడం, అది కూడా జిల్లాల్లో కూడానట పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ బస్సుల్లో మాత్రమే తిరగడానికి స్కోప్ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. అంటే ఆ ఇల్లాలు చెప్పినట్టుగా మొక్కులు తీర్చుకోవడానికో చుట్టాలను చూసి రావడానికో ఈ పథకం ద్వారా వీలు ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, విజయవాడలో ఉన్న ఒక మహిళ కాకినాడలో ఉన్న పుట్టింటికి వెళ్ళాలనుకుందనుకోండి, పల్లె వెలుగులో వెళ్ళడం సాధ్యమా? సాధ్యం కాదు కదా. కర్నూలులో ఉన్న ఒక ఫ్యామిలీ తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్ళాలనుకున్నారనుకోండి, పల్లె వెలుగులో వెళ్ళడం ఈ 100 కిలోమీటర్ల దూరం ఎంత ప్రయాస, అది అయ్యే పనేనా? అంటే ఇచ్చిన హామీకి భిన్నంగా ఇప్పుడు కేవలం పల్లె వెలుగు లాంటి బస్సులకే పరిమితం చేయడం, జిల్లాకి లిమిట్ చేయడం ద్వారా చంద్రబాబు తెచ్చిన లిమిటేషన్స్ మహిళలకి అర్థమవుతూ ఉన్నాయి. అంటే హామీ ఇచ్చినప్పుడేమో అసలు ధారాళంగా ఇస్తారు, అమలు చేసేటప్పుడు మాత్రం కొర్రీలు కత్తిరింపులు వేసి వర్రీలు మిగులుస్తారా అని మిడిల్ క్లాసు పేద మహిళలు ఇప్పుడు భగ్గుమనే సిచ్యువేషన్ వచ్చింది. దీనికి తోడు పేపర్లో చూడండి, ఎక్కడికి వెళ్ళినా అని రాయడం చూస్తే ఇది ఉద్దేశపూర్వకంగానే సైడ్ ట్రాక్ చేస్తున్నారు, మనల్ని వంచిస్తున్నారు అని ప్రతి మహిళ అనుకునే సిచ్యువేషన్ ఇప్పుడు ఏపీలో వస్తుంది. ఇది రియాలిటీ. ఏమంటారు? ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని హామీ ఇచ్చి జిల్లాలో మాత్రమే పరిమితం అని చెబుతున్న చంద్రబాబు ధోరణి మీద మీ అభిప్రాయం ఏంటి? దిస్ ఈజ్ కీటాక్స్.